కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులోంచి వచ్చిందే ఈ కార్యక్రమం. తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం, కొంత ఆర్థిక వెసులుబాటు, ధైర్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 1,00,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని, అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు, కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం. అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సీలో మెయిన్స్ ప్రిలిమ్స్ కదా మనం వచ్చేది. ఓకే. సో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం. ఆ ప్రిలిమ్స్, నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నో కలలు కంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ తల్లిదండ్రుల, తమ రాష్ట్రం యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరందరూ చాలా కష్టపడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు. కానీ తీరని నష్టం, యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు, తల్లిదండ్రులు కష్టపడి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాల కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ, భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం, అర్థం చేసుకున్నాం.
అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరినీ తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఎప్పుడు యూపీఎస్సి మీద ఆరోపణలు రాలేదు, నిర్వహణలో లోపాలు కనిపించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సి చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం. మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం 11,000 పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్ష. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్ళకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎస్, ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది. స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రివర్గం, మామూలుగా మా బలరాం నాయక్, సింగరేణి అధికారులను బట్టి విక్రమార్క గారు చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు. కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోలే. దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్. వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్, వీ వాంటెడ్ టు ఎంకరేజ్ అవర్ కిడ్స్. వై? బికాజ్ వీ హ్యావ్ డిపెండెడ్ ఆన్ యూత్. సో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి మేమిచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను. కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది, మమ్మల్ని గుర్తించింది. మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం. ఎస్, మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలొచ్చి, ఇదేం మంత్రివర్గ సమావేశం కాదు, మీ స్టూడెంట్స్కి ఇచ్చే చిన్న ఏమంటారు గెష్. అయినా ఎందుకు ఇంతమంది మంత్రివర్గ సహచరులందరినీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోబెట్టినామంటే మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన. ఇది మా బాధ్యత. మా బాధ్యత నెరవేర్చుతున్నాము అని, నెరవేర్చడమే కాదు నెరవేర్చినట్టు కనిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి సింగరేణి సంస్థ ద్వారా మీ చదువులకి అంతో ఇంతో సహాయం అవుతుంది. ఇందులో చాలామంది డబ్బులు అవసరం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి మిమ్మల్ని అభినందించడానికి ఇది ఒక మంచి మార్గంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇక్కడికి వచ్చిన 41 మంది విద్యార్థులు అందరికందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ టాప్ ర్యాంక్ తీసుకొని తెలంగాణ స్టేట్కే, తెలంగాణ ప్రజలకే, మన వాళ్ళకే సేవ చేయడానికి ఇక్కడ సర్వీస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ కష్టపడండి. మీరందరు సిస్టంలో ఉంటే మన వాళ్ళు ఎంతసేపు నా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అయ్యేది మన మైండ్ సెట్లో అది ఒక మెంటల్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి. మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్. మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవుతున్నారంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో. వెనుకబడిన అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే
అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే అవకాశాలను అందిపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు. మీరందరూ ఆ సర్వీస్లలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు, ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగాను, ఐపీఎస్ అధికారులను, ఇతర ఉన్నత అధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్తే కాదు, మీ గెలుపులో రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉన్నది. మీరందరూ సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మంత్రివర్గ సహచరులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ముఖ్యంగా సింగరేణి ప్రాంత శాసనసభ్యులు అందరికీ, మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ సార్. మీకు మా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేస్తున్నాం సార్. చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు మీ అందరి తరఫున మరియు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు మంత్రివర్యులను ఆహ్వానిస్తున్నాను సార్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఫర్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అంటే తర్వాత సివిల్స్కి అపేర్ అయ్యేటువంటి వారికి ఈ పథకం వర్తింపజేస్తూ మా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికే సివిల్స్లో పరీక్షలు పాస్ అయ్యి ఈ కార్యక్రమంలో 41 మంది ఆల్రెడీ ఎన్నికైన విద్యార్థులు కూడా ఉన్నారని మా అధికారులు చెప్తున్నారు. వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన తెలియజేస్తున్నాం. వీరంతా తెలంగాణ బిడ్డలు సార్. మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు సివిల్స్కి ఎంపిక అవ్వటం అంటే మనందరికీ ఎంతో గర్వకారణం. వీరిని చూసి మరింతమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం సార్. వీరికి మీ చేతుల మీదుగా వారికి చిన్న మెమోటోస్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా తమరిని ఆహ్వానిస్తున్నాను సార్. సివిల్స్లో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా శ్రమించి ఈ స్థాయికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఒక్కొక్కరు పిలుస్తుంటాను, దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. దోనూరు అనన్యారెడ్డి, మహబూబ్ నగర్, 3rd ర్యాంక్. నందల సాయి కిరణ్, కరీంనగర్. కేఎన్ చందన జహ్నవి, హైదరాబాద్. మెరుగు కౌశిక్, హైదరాబాద్. రావుల జయసింహారెడ్డి, వరంగల్. జి సాహి దర్శిని, చెప్పిస్తున్నా సార్. పెంకీసు ధీరజ్ రెడ్డి, నల్గొండ. జి అక్షయ్ దీపక్, మహబూబ్ నగర్. భార్గవ్ వెన్నెలకంటి, హైదరాబాద్. ఎహ్తదా ముఫాసిర్, మహబూబ్ నగర్. సయ్యద్ ముస్తఫా హష్మి, హైదరాబాద్.
నెక్స్ట్ అఖిల్. బుద్ధి అఖిల్, సిద్దిపేట. మేఘనారి, మీ పేరేంటి? ధనుష్. ధనుష్ కాదు సార్, అది ఆర్డర్లో లేదు సార్. మేఘన, హైదరాబాద్. బన్నా వెంకటేష్, జనగాం. కొయ్యడ ప్రణయ్ కుమార్, జనగాం. కిరణ్ సాయింపు, వరంగల్. రజనీకాంత్ నెక్స్ట్ కామారెడ్డి నుంచి. దయచేసి లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాను. యశ్వంత్ నాయక్, నాగర్ కర్నూల్. విద్యావత్ యశ్వంత్ నాయక్, నాగర్ కర్నూల్. మెదక్ నుంచి కె అర్పిత. ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్. నెక్స్ట్ కాగజ్ నగర్ నుంచి చౌహాన్ రాజ్ కుమార్. శ్వేత. శ్వేత. గాదె శ్వేత, హైదరాబాద్. విశాల్ ఆర్ఏ, ఆదిలాబాద్. నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. కొలనుపాక సహానా. కొలనుపాక సహానా, కరీంనగర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అష్ఫక్. ఆదిలాబాద్ నుంచి రేకుల్వార్ శుభం. ఉండండి ఒక్క నిమిషం. నెక్స్ట్ రేకుల్వార్ శుభం, వెళ్ళండి. అనిల్ కుమార్ అండి. వరంగల్ నుంచి కోటే అనిల్ కుమార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అభినంద్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి సందీప్ కుమార్ ఆధా. రాలేదు. ఆధా సార్ రాలేదు సార్. కె శశికాంత్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. మీనా. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కేసారపు మీనా. రావురి సాయి అలేఖ్య, ఖమ్మం. వరంగల్ నుంచి భూక్యా అనంత్. వీరికి మెమోటోస్ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన మరో 6 కూడా ఉన్నారు. వారికి కూడా దయచేసి అందజేయాల్సిందిగా కోరుతున్నాను సార్. భార్గవ్ కుమార్ తడెం, వరంగల్. భరత్ కుమార్ బానోత్, జనగాం. ఆ తర్వాత రెడీగా ఉండాల్సిగా కోరుతున్నాను. పోరిక లవకుమార్, వరంగల్. హనుమకొండ నుండి అనూష కొల్లి.
అలాగే అనుష కొల్లి తర్వాత వరంగల్ నుంచి అజయ్ కుమార్ రాలేదు. సో ఆదిలాబాద్ నుంచి చివరిగా సాయి చైతన్య. శ్రీ రోనర్ రాస్ గారు ఈ సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. So I thank Honorable Chief Minister and Deputy Chief Minister for launching this program. Thank you very much. దయచేసి అందరూ కూడా సివిల్స్ వారందరూ కూడా బయట ఫోటోగ్రఫీ ఉందండి, గ్రూప్ ఫోటో. దయచేసి వీరు వెళ్ళి అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను.